అనేది భూమి భూమి కాదు అప్పు. అప్పు నాది 1,78 ఉన్నాయి, 1,78,000 ఉన్నాయి. మరి 2 లోపల అవుతున్నాయి అన్నారు కదా. మరి కాలే నాయి కాలే, రూపాయి కూడా కాలే. ఏమంటారు మరి రీజన్ అడిగితే బ్యాంక్ వాళ్ళు? రివైజ్ చేసుకోమంటారు. రివైజ్ చేసుకుంటే ఏమి ముందర పడతాయి, అవి రూపాయి వస్తాయా ఆసామికి? రిన్వాల్ చేసుకుంటే మళ్ళీ ఉత్త కథ అట్లే ఉంటుంది, మాఫేడ్ అవుతుంది. ఇంకా ఏడవుతుంది ఇక కానే కాదా. ఇక అందుకే ఇక తిరిగి దండం పెట్టిపోతున్నాం. ఇక లాస్ట్కి ఇవ్వాలి వచ్చినా ఇక దండం పెట్టిపోతున్నాయి. ఇక ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలకు 1000 ఎకరాలకు పడ్డది కదా రైతు బంధు. అట్లా కాకుండా 5-10 లోపు ఉన్న వాళ్ళకి చేసి ఇచ్చినా కానీ బాగుండు కదా సార్. అట్లా లేదు ఇట్లా లేదు, ఆయన కూడా ఇచ్చే పొండిషన్ కూడా లేదు. పంట పండించే వాళ్ళకి ఇస్తానంటున్నాడు మళ్ళీ. అది కూడా కరెక్టే అంటారా నిర్ణయం? అది నిర్ణయం కాదు, పద్ధతి కాదు అది. నమ్మకం ఉందా ఏమన్నా మరి? రైతు బంధు పడుతుందని నమ్మకం లేదు. నమ్మకం అసలుగా నమ్మకం లేదు. చెప్పులు అరిగినాయి, కాళ్ళు అరిగినాయి. నీకు వీడికి 4-5 కిత వచ్చిన బ్యాంకు బయటకు నీళ్ళు పట్టు కూడా ఆపే లేరాడ ఆరుతులు తిరుగుడు మొత్తం ఇదే తిరుగుడు.